హాయ్ అండి. నేను మీ కాకినాడ కుమారి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం బిగ్ బాస్ విశేషాలతో. ఈరోజు ఆదివారం కదా, నాగార్జున గారు వస్తారు, సేవ్ చేస్తారు, ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చిన వెంటనే హౌస్లోకి వెళ్ళారు. వాళ్ళకందరికీ ఒక విషయం చెప్పారన్నమాట. ఆదివారం అంటే ఫన్ డేనే కాకుండా పేడే కూడా. పేడే అంటే ఏంటనుకుంటున్నారు? జీరోతో స్టార్ట్ అయింది కదండి వీళ్ళ ప్రైజ్ మనీ. ఈరోజు ఎంత ఇస్తాను అనేది ఆయన చెప్పారన్నమాట. అది పే ఎలా వస్తుంది, ఏంటి, ఏం చేస్తే మైనస్ అవుతుంది, ఎలా పెరుగుతుంది అనేది చెప్పారు. నాగార్జున గారు వచ్చి 5 లక్షలు పే ఇచ్చారండి వాళ్ళకి. తర్వాత బిగ్ బాస్ దాన్ని ఎంత ఉంచారు, ఎంత తీశారు అనేది ఒక క్లిప్ వేశారు. ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో పడుకోకూడదు కదా, కొంతమంది పడుకున్నది, ఇంకా కొంచెం ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడేది, రూల్స్ని బ్రేక్ చేసిన విషయాలన్నీ కొన్ని వేసి 2 లక్షలు కట్ చేసేసాడు అన్నమాట బిగ్ బాస్. 3 లక్షలు ఇచ్చాడండి. వీళ్ళు గెస్ట్ చేస్తే చాలా గెస్ట్ చేశారు. అదంతా కాకుండా 3 lakhs పే మనీ. వీక్లీ ఆదివారం వీళ్ళకి ఎంత పేమెంట్ వచ్చింది అనేది అనౌన్స్ చేస్తారన్నమాట అండి. ఫస్టే ఒక సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక బూర లాంటిది పట్టుకొస్తుంది. విష్ణుప్రియని తీసుకురమ్మంటారు లోపల నుంచి. తీసుకొచ్చిన తర్వాత అందరూ ఊదుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఊదిన తర్వాత శేఖర్ భాష సేవ్ అయ్యాడండి ఆదివారం. ఫస్ట్ సేవింగ్ శేఖర్ భాష. తర్వాత మళ్ళీ గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏంటి అంటే సినిమా హీరోల పేర్లు చెప్తారు. వాళ్ళ చేసిన సినిమాలు చెప్తూ ఉండాలన్నమాట. బాయ్స్ టీం ఒకటి, గర్ల్స్ టీం ఒకటిగా విడదీశారన్న ఈసారి. ఎప్పుడు మన నాగార్జున గారికి గర్ల్స్ అంటే బాగా ఇష్టం కదా, వాళ్ళని నెగ్గించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ప్రతి ఇయర్, అంతే కదా. ఈసారి కూడా అలాగే గర్ల్స్ టీం, బాయ్స్ టీం విడదీశారు. కానీ ఇక్కడ పాపం నాగార్జున గారు ఎంత ప్రయత్నించినా బాయ్స్ టీమే విన్ అయింది. సినిమా పేర్లు చెప్పడంలో వాళ్ళే ఫస్ట్ ఉన్నారు, వాళ్ళే విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత సెకండ్ నామినేషన్ కూడా స్టార్ట్ అయింది. సెకండ్ సేవింగ్ ఒక బాటిల్ లాంటివి ఉంటే అవి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఓపెన్ చేయమంటే ఈ రెండోసారి పృథ్వీ సేవ్ అయ్యాడు. మళ్ళీ రెండో గేమ్ కూడా పెట్టారండి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా ఫుల్గా. రెండో గేమ్ ఏంటి అంటే నాగార్జున అబ్బాయిల టీం నుంచి ఒకరిని, అమ్మాయి టీం నుంచి ఒకరిని తీసుకొచ్చి మధ్యలో ఒక కోన్ పెట్టారు. ఈలోపు తను చెప్తూ ఉంటారన్నమాట, హెడ్, నీ, షోల్డర్ అంటూ. అవి ఇలా పట్టుకుంటూ లాస్ట్ కోన్ అన్నప్పుడు కోన్ టచ్ చేసి తీసుకోవాలి. ఈ టీంలో గర్ల్స్ విన్ అయ్యారు. గర్ల్స్ విన్ అయినప్పుడు వీళ్ళకి వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ని ఫస్ట్ సినిమా పేర్లు చెప్పింది బాయ్స్ విన్ అయ్యారు కదా, దానివల్ల రెండోది అమ్మాయిలు విన్ అవడంతో వాళ్ళ ఇద్దరిని షేర్ చేసుకోమని నాగార్జున గారు చెప్పేశారు అన్నమాట. ఇప్పుడు అందరినీ హాల్లో కూర్చోబెట్టారు. థర్డ్ సేవింగ్ అండి. ఈ థర్డ్ సేవింగ్లో విష్ణుప్రియ సేవ్ అయింది. ఏం పెట్టారంటే నెక్లెస్ బాక్సెస్ ఇచ్చి అందులో రెడ్, గ్రీన్, ఎల్లో బాక్సులు పెట్టారు. గ్రీన్ వచ్చిన వాళ్ళు సేవ్ అయినట్టు. ఇందులో విష్ణుప్రియ సేవ్ అయిపోయింది. తర్వాత ఒక గేమ్ ఆడిచ్చారండి మళ్ళీ. అది గేమ్ ఏంటంటే కొన్ని యానిమల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, వాటికి కొన్నిటికి అర్థాలు చెప్పారు నాగార్జున. అవి ఎవరెవరికి డెడికేట్ చేస్తారు మీ ఇష్టం అని. అన్నిటిని వదిలేద్దామండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దు. నాకైతే కొన్ని బాగా అనిపించింది చెప్తాను. శేఖర్ భాషకి చిరాకు అనేది ఇస్తారు. దానికి బాగా చెప్తాడండి, రాకు అనేది. దోమ అంటే మా ఇద్దరు అమ్మలు, ఇలా కొంచెం కామెడీ చేస్తాడు. చాలా బాగా అనిపించింది. అలా యానిమల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టేసుకున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరు మిగిలారు కదండి, మణికంఠ, బేబక్క. ఇక్కడ ఒక చిన్న కామెడీ చేస్తుందండి. నన్ను పంపించేయండి, నాకు ఈ టెన్షన్ పడలేను, వెళ్ళిపోతాను, ఇంతమందికి ఉండే అవసరం ఉండదు, ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటది. అప్పుడు నవ్వొచ్చింది అన్నమాట. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, బేబక్క కంపల్సరీ ఈ వీక్ వెళ్ళిపోతారని. నిజంగా అదే జరిగిందండి. ఎందుకంటే ఈరోజు చూసాం కదా, రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ఒక బాక్స్ లాంటివి పెట్టి దాన్ని పేపర్ ఉంటుంది, అది కొట్టి లోపలకి చేయి పెట్టి ఏదో తీస్తే ఆ కలర్ రెడ్డా గ్రీనా అలా
మణికంఠ సేవ్ అయిపోయాడు. బేబక్క స్టేజ్ మీదకి వచ్చేసిందండి. ఇక స్టేజ్ మీద గేమ్ స్టార్ట్ అయిందన్నమాట. బేబక్కకి తన మొత్తం జరిగిందంతా చూపిస్తారు కదండి, ఏవి వేశారు చూసేశారు. చూసిన తర్వాత బేబక్కతో ఒక గేమ్ ఆడించారు. ఏంటి అంటే వీళ్ళందరి ఫొటోస్ పెట్టి నచ్చిన వాళ్ళని రోడ్డు మీద పడేసేయని చెప్పేసి పెట్టారు. ఫస్టే మనం అందరూ ఊహించినట్టుగానే సోనియానే తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తుందండి అక్క. తర్వాత తప్పేం లేదు. ఫస్టే ఒక కుక్కర్ ప్రాబ్లం అయితే బేబక్కదే ప్రాబ్లం అన్నట్టుగా క్రియేట్ చేసి అందరితోటి నామినేషన్ పడేలా చేసింది మాత్రం సోనియానే. బేబక్క ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిందంటే 95% సోనియా కారణం అనే చెప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎవరిని పెట్టారంటే పృథ్వీని పెట్టి పృథ్వీ ఏమన్నాడంటే ఫిట్నెస్ లేదక్క అనేసి చెప్పాడు. తను కంప్లైంట్ చేశాడు. అది ఆ విషయంగానే నేను నిన్ను కూడా పెట్టాను, ఇంక వేరే ఏం కాదు అని చెప్పేసి తనతో అయిపోయింది. థర్డ్ పర్సన్గా నిఖిల్ని పెట్టింది. నిఖిల్తో మనకు తెలిసిందే కదా, లాస్ట్ టైంలో చాలా డిస్కషన్ జరుగుతూ అంటే స్ట్రిక్ట్గా ఉండాలక్క, నువ్వు నాకు చెప్పావు, నేను అలా ఉండడం వల్లే నాకు ఇన్ని నామినేషన్లు పడ్డాయి, అందరికీ నేను చెడ్డయ్యాను, మళ్ళీ నువ్వు మారేవు అన్నట్టుగా ఏదో ఇంకా సంథింగ్ మనకు అన్నీ తెలిసిందే కదండి, ఇదంతా చూసాం కదా. అలా నిఖిల్ లాస్ట్గా మణికంఠని పెట్టింది. మణికంఠకి ఏంటంటే నువ్వు ఒక్కడివి అక్కడ ఇక్కడ కూర్చుంటావు, అలా కాదు, ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసింది. తర్వాత బిగ్ బాస్కి బై చెప్పేసి తను బయటికి వెళ్ళిపోయింది అనమాట. అంటే తెలుసు కదా మనకి, నాగార్జున గారు పంపించేశారు. తర్వాత నాగార్జున సార్ మొత్తం మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఒక్కసారిగా లాస్ట్గా ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఫైనల్గా వీళ్ళకి బాయ్ చెప్తూ ఇంకా ఉండగా మిగిలిన ముందు రోజుల్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా టర్న్స్ ఉంటాయని చెప్పి ఒకటి బాయ్ చెప్పేసి నాగార్జున గారు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన మనం శనివారం వరకు వెయిట్ చేద్దాం. రేపు మన ఎపిసోడ్ బాగుంటుందండి. నామినేషన్ల కదా సోమవారం ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ కాకినాడ కుమారి. ఓకే అండి, బాయ్.